హాయ్ బ్రో. నమస్తే బ్రో. మన ప్రభాసన లుక్స్ ఈ రోజు వచ్చాయి కన్నప్ప నుంచి. సో ప్రభాసన ఫ్యాన్ గా మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బ్రో కన్నప్ప దేవుడు బ్రో. ప్రభాస్ నిజం చెప్తున్నా, ప్రభాస్ అనేటోడు దేవుడు. నిజంగా ఒకప్పుడు దేవుడు ఎన్టీ రామారావు చాలా మందిని చూసినాం. అంటే మన మన ఫాదర్ జనరేషన్, మన తాతల జనరేషన్ లో సీనియర్ హీరోలను చూసినాం కొంతమందిని దేవుళ్ళు అనేటోళ్ళు. విష్ణు, రాముడు క్యారెక్టర్ చేసిన చాలా మంది ఉన్నారు సీనియర్ హీరోలు. కానీ మన జనరేషన్ కి దేవుడు ప్రభాస్ అన్న. ఇది పక్కా చెప్తున్నా. ప్రభాస్ అన్న అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటోలు పెట్టుకుంటుంటే దేవుడుగా అదే రూపాన్ని. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మన జనరేషన్ నుంచి డెఫినెట్లీ చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫోటో పెట్టుకోవడం తప్పే లేదు. నిజంగా ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రో. పోస్టర్ లుక్ మాత్రం అదిరిపోయింది. నిజంగా ఎన్ని నిమిషాల క్యారెక్టర్ ఉంటుందో కన్నప్పలో తెలియదు గానీ థియేటర్ మాత్రము చినిగి షాట్ అయి తగలబడుతుంది. ఆ 3 నిమిషాల క్యారెక్టర్ ఏదో ఉందంటున్నారు. శివతాండవం ఆడుతున్నాడు ప్రభాస్ అన్న అని తెలుస్తుంది భయ్య. ఈ లుక్ చూసిన తర్వాత అనిపించింది ఆ రేంజ్ లో ఉంది ప్రభాస్ అన్న లుక్ మాత్రం. చూడ్డానికి సింపుల్ గా ఉన్న కట్అవుట్ ను చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ లాగానే ఉంది భయ్య. నిజంగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా ఈ సినిమాకి మాత్రము ఎన్ని వేల కోట్లు అయితే చెప్పలేను కానీ డెఫినెట్లీ గా మాత్రం బాగుంటుంది. పుష్ప రికార్డులో మాత్రం డెఫినెట్ గా బ్రేక్ చేస్తుంది బ్రో. 100% పుష్ప రికార్డులు ఎగిరిపోతాయి కన్నపోతాడని నేను అనుకుంటున్నాను. సో మంచు విష్ణు గారు ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తారంటారు. అవును బ్రో. మంచన్న విష్ణు అన్న ఎలాంటి సినిమాలు తీస్తాడు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు. అలాంటిది ఒక కంటెంట్ ఉన్న సినిమాని, ఒక కన్నప్ప సినిమాని తీసుకొచ్చాడు శివుని భక్తుడిగా. అంటే ఒక ప్రభాస్ అన్న ఒక మంచు విష్ణు అన్న కలిసి చేస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో కాంబినేషన్ అనేది 3 నిమిషాలు 2 నిమిషాలు కనిపిస్తుంది అంట ప్రభాస్ అన్న క్యారెక్టర్ చెప్తున్నారు. నేను మీ చూడలే కానీ ఆ 3 నిమిషానికి మాత్రము శివతాండవం కాదు అరాచకం అనుకోవయ్య. ఆ రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ అన్న ఊచకోత. ఇక అంతే బ్రో. థ్యాంక్స్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో విష్ణు అన్న లుక్స్ వచ్చినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు బ్రో. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళంతా భక్తుల క్యారెక్టర్ ఏదో చేస్తున్నాడు మంచు విష్ణు అన్న. ఏం మంచి క్యారెక్టర్ బ్రో. ఏకదం కిరాకుంది. దానికి ఐటమ్ గాళ్ళు అది బాగాలేదు. బాణం ఎలా వేస్తేంది బ్రో, గుర్తుపెట్టలేదా? అంటే మనము దేవుని సినిమా కూడా అలా మాట్లాడొద్దు. బట్ మంచు విష్ణు అన్నకి ఒక కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, ఆస్కార్కి వెళ్లే మూవీ నేను అనుకుంటున్నా బ్రో. ఎందుకని చెప్తున్నా అంటే అందులో ప్రభాస్ అన్న కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ బలం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కి బలం, మంచు విష్ణు అన్నకి ఒక బలం ప్రభాస్ అన్న కాబట్టి ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నా భయ్యా. థియేటర్ లో ప్రభాస్ గారిని శివుడి గిట్ట చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయన్న. చొక్కాలు కాదు భయ్యా, గూస్ బంప్స్ ఏంది? గూస్ బంప్స్ చాలా గుండెకే ఉచ్చ పోయిస్తాడు. గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ అన్న ఎంట్రీకి గుండెకే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది థియేటర్. 70mm లో చూడు, లేకుంటే డబుల్ స్క్రీన్ లో చూడు. ఊచ కోత. మాస్ థియేటర్ లో ఎల్లు ఊచ కోత. ఈ రోజు థియేటర్లు మూతపడ్డాయి కదా, ప్రభాస్ అన్న ఎంట్రీ తోటి మళ్ళీ ఎంట్రీ ఇస్తాయి చూడు. నేను పక్కా చెప్తున్నా. థ్యాంక్స్ బ్రో.